నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్గా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. కల్లుగీత కార్మికులకు కాటమే రక్షణ కిట్లను అందించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు. కాళేశ్వరం గర్భగుడిలో సింగర్ మధుప్రియ వివాదాస్పద సాంగ్ షూటింగ్ పై బీజేపీ శ్రేణుల ధర్నా. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన. అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు. గాంధీ క్షేత్రంలో జాతీయ జెండా ఆవిష్కరించే ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశ చరిత్రకు ప్రతిబింబం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు. భారత అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశం బుద్ధప్రసాద్ గాంధీ క్షేత్రంలో జాతీయ జెండా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. జాతీయ నాయకుల విగ్రహాలకు బుద్ధప్రసాద్ నివాళులర్పించారు. రాజీవ్ సెంటర్లో జాతీయ జెండాను యువనేత మండలి వెంకట్రాం ఆవిష్కరించారు. దేశభక్తి గీతాలు ఆలపించిన విద్యార్థులు, గాయకులు. రాజ్యాంగం 75 సంవత్సరాలు అవుతుంది. ప్రపంచంలోని ఒక మహోన్నత రాజ్యాంగం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సారథ్యంలో ఎంతోమంది మహానుభావులు తమ మేధస్సును ఉపయోగించి ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తారు. మన రాజ్యాంగం మొట్టమొదటిగా మనకిచ్చింది ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం ప్రభుత్వాలను ఏర్పరచుకుంటున్నాం. ఎందుకంటే మనతో పాటు స్వాతంత్రం వచ్చిన అనేక దేశాల తర్వాత తదనంతరం నియంతృత్వ పాలనకు వెళ్ళాయి. కానీ భారతదేశం మాత్రం ప్రజాస్వామిక దేశంగానే ఈరోజు నిలుస్తుంది. మన యొక్క ఆలోచనలకు అనుగుణంగానే మనం ప్రభుత్వాలను ఏర్పరచుకుంటున్నాం. మన ఆలోచనలకి అనుగుణంగా కానీ పరిపాలన చేయని ప్రభుత్వాలని పారదొరుకుతున్నాం. ఆ విధంగా వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టంగా చేసుకున్న దేశం మన భారతదేశం చెప్తానికి మనందరం కూడా గ్రహించాలి. అలాగే మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి కనీసం గుండెసూది కూడా తయారు చేసే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మంచి ప్రణాళికలు పెడతాం, భారీ నీటిపారుదల ప్రాజెక్టు చేసి ఈ రోజున వ్యవసాయ రంగంలో భారతదేశాన్ని అక్కడికన్యాగా నిలిపి ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న బదులు వాళ్ళ ఇతర దేశాలకు మనం ఎగుమతి చేసే స్థాయికి ఈ రోజున భారతదేశం ఎదిగిందన్న విషయం మనం గుర్తించాలి. అలాగే గుండెసూది తయారు చేసుకునే స్థితిలో మన దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన మన పారిశ్రామికంగా మనం ఎంతో ముందున్నాం. అలాగే ఈ రోజున ప్రపంచంలో అనేక నూతన ఆవిష్కరణలు వచ్చాయి. ఆ నూతన ఆవిష్కరణలన్నీ కూడా అందిపుచ్చుకుని వాటిని ఉపయోగించుకుంటున్న దేశం ఏదంటే భారతదేశం చెప్పచ్చు. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంది. కంప్యూటర్ల ద్వారా మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆ రకంగా ప్రపంచంలో ఏ కొత్త నూతన ఆవిష్కరణ వచ్చినా నూతన ఆవిష్కరణ అందిపుచ్చుకొని ఈరోజు మనం ముందుకు సాగటం అన్నది అది కూడా గర్వదాయకమైన విషయం. ఈ రకంగా అభివృద్ధి విషయంలోనూ మనం ముందున్నాం. అలాగే స్వాతంత్రోత్సవంలో మహాత్మా గాంధీ గారు ఆయన ఉత్సవాల్లో పాల్గొనాలి. ఆయన అంది ఈరోజు వచ్చింది మనకు రాజకీయ స్వాతంత్రం. కానీ ప్రతి పేదవాడికి తినటానికి తిండి, కట్టుకోవటానికి గుడ్డ, ఉండటానికి ఇల్లు లభించినప్పుడు సంపూర్ణమైన స్వాతంత్రం వచ్చినట్లుగా నేను భావిస్తానని చెప్పి ఆ రోజున వారు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ రోజున మనం ప్రతి పేదవాడికి కూడా ఇవాళ ఈ దేశంలో ఆకలితో చనిపోయే పరిస్థితులు లేవు. ఇతర దేశాలు మనం చూస్తున్నాం. అలాగే ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రతి పేదవాడు కూడా వాళ్ళ చక్కటి వస్త్రాలను సమకూర్చుకుంటున్న పరిస్థితి వచ్చాయి. అంటే ఆ రకంగా ఇవాళ మనం పేదరిక నిర్మూలనలో కూడా ఇవాళ
ముందున్నాం అన్న విషయం కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేది వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం. ఇంత ప్రజాస్వామ్య దేశంగా మనం గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్యంలో సామాన్యుడికి ఎంతవరకు స్థానం లభిస్తుందన్నది వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం. ఎన్నికలు జరుగుతున్నాయి, వాళ్ళ ఎన్నికలు అన్నది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఎన్నికలు నిలబడే పరిస్థితి లేదు. అంచేత వాళ్ళ కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళని ఇవాళ చట్టసభలకు పంపుతున్న పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఒక సామాన్యుడు ప్రజల సేవ కోసం పనిచేసే కార్యకర్త ఈ రోజున ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకపోతే ఆ పరిస్థితి ఈ దేశంలో వచ్చినప్పుడే ఈ రాజ్యాంగం విలువలు కానివ్వండి, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన సార్థకత కానీ చేకూరుద్దని నేను భావిస్తాను. ఎందుకంటే ఇవాళ కోటాను కోట్లు గడించిన వాళ్ళందరూ కూడా ఏ రకంగా వాళ్ళు గడిస్తున్నారన్నది ఎవరు ఆలోచించట్లా. ఎన్నో దుర్మార్గాలు చేసే వాళ్ళు ఆ స్థితికి ఎదిగారో మనం ఆలోచించట్లా. కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి వాళ్ళని ఇవాళ మనం చట్టసభలో పంపిస్తున్నాం. వాళ్ళ పార్టీలు కూడా అదే కోణంలో ఆలోచిస్తున్నాయి. డబ్బు లేని వాళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రాజకీయ పార్టీలు కూడా ఎంత ఉందనేది డబ్బు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటో చూపిస్తే తప్ప టికెట్ ఇచ్చే స్థితి లేకుండా అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్యుడికి ఇవాళ ఎన్నికల్లో స్థానం లేనప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎంతవరకు నిజమైన ప్రజాస్వామ్యం అనేది వాళ్ళు ఆలోచన చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఇది ఎవరు చేయాలి? ఇది ప్రజల్లో ఆలోచన దూరం రావాలి, ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి. ముందు నోటు తీసుకుని ఓటేసే పద్ధతి మానుకోవాలి. ఎవరైతే ఎన్నికల్లో అతి సామాన్యుడు నిలబడ్డాడో వాడిని గెలిపించే స్థితిలో ప్రజలు ఆలోచన చేసినప్పుడు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఇవాళ మీరు చూస్తున్నారు, వాళ్ళ ఎన్నికలే అయిన తర్వాత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక చోట 100 కోట్లు ఖర్చు పెట్టామన్నారు, ఒక చోట 140 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఇట్లా ఖర్చు పెట్టిన వాళ్ళు ఏంటి, మళ్ళీ ఆ డబ్బును ఎట్లా రాబట్టుకోవాలని ఆలోచిస్తారు. అంతేగాని ప్రజలకి ఏదో చేయాలని చెప్పి ఆలోచన అన్నది మాటల్లో ఉంటుంది తప్ప చేతల్లో ఉండదు. అంచేత ఇవాళ ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఏంటంటే ఈ రాజ్యాంగంలో అతి సామాన్యుడికి స్థానం కలగాలి. అతి సామాన్యుడు పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ కూర్చున్న పరిస్థితి రావాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపహాడ్ మండలం సారపాకలో యూనియన్ ఎన్నికల నేపథ్యంలో బీఎంఎస్ యూనియన్ సభ జరిగింది. భారత మాతకి పూజ నిర్వహించి జనరల్ బాడీ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శి బిజ్జం అశోక్ రెడ్డి, వై వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఐటీసీ కర్మాగారం దినదిన అభివృద్ధి చెందిన కార్మికుల పరిస్థితి, కార్మికుడు అనారోగ్యం బారిన పడితే ఇప్పటికీ చందాలు వేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. మేనేజర్లకు బస్తులు ఏర్పాటు చేసిన వారు కార్మికులకు ఎందుకు చేరని ప్రశ్నించారు. బదిలీతో అన్ని రకాల పనులు చేయించి ఎంప్లాయీ జీతం ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. స్కూల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ కార్మికుల పిల్లలు బయటకు పంపించి చదివించేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఐటీసీలో ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి నెలకొంది. మేనేజర్ స్థాయిలో కుంభకోణం చేస్తున్నారని, వారు డిజైన్ చేసి వెళ్లిపారని, వారిపై కేసులు పెట్టడం లేదని, కంపెనీలో గోడౌన్లలో ఇతర విభాగాల్లో కుంభకోణం జరుగుతున్నా నోరు విప్పిన నాయకులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాని లాభాల మీద, దాని ఆస్తులు పెంచుకోవడం మీద ఉన్న శ్రద్ధ కార్మికుల మీద కానీ, కార్మికుల యొక్క జీవితాల మీద కానీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం కాలం ఈ విషయంలో స్టేజ్ బై స్టేజ్లో ఇప్పుడున్నటువంటి గుర్తింపు సంఘం వారు గత ఎలక్షన్ల టైంలో ఉన్నటువంటి ఆర్యుగా ఉన్న ఎన్టీసీ వాళ్ళు ఏమీ చేయలేదని కాలనీలో ఉన్న పిల్ల చెల్ల ముతక ముసలి అందరినీ తీసుకొచ్చి ఏనాడు లేని విధంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకొచ్చి ధర్నాలు పెట్టి మాకు కానీ అధికారం ఇవ్వండి, మేము మొత్తం కంప్లీట్ చేస్తామని మొన్న వేతన ఒప్పందం చేసుకొని వచ్చారు. వాళ్ళు మనందరికీ తెలుసు. వాళ్ళు చేసిన ధర్నాలు ఒక తరం పోయింది. ఆ తరం వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. గతంలో జరిగిన 11 వేతన ఒప్పందాలలో చాలా నష్టం జరిగిపోయింది మనకి. కాబట్టి మాకు అవకాశం ఇస్తే మేము మీ జీవితాలు మొత్తం మార్చేస్తాము, మేము మొత్తం నవతరం చదువుకున్న కుర్రోళ్ళ వచ్చాము, మాకు ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి అని చెప్పి ఈ కంపెనీ ప్రారంభమై 1978లో మనం ప్రొడక్షన్ తీసుకుంటే సుమారు 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మరి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఒక కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ పరిస్థితి కానీ, దాంట్లో సాధారణ కార్మికులైనటువంటి కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి కానీ ఎలా ఉండాలి, మనం ఏ స్థాయిలో ఉండాలి అనేది ఒక్కసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఒక ఇంటీరియర్ ఏరియాలో ఏజెన్సీ ప్రాంతంలో కనీసం 100 మంది జనాభా 25 ఇల్లు కూడా లేనటువంటి ఒక కుగ్రామంలో 1976లో భద్రాచలం పేపర్ బోర్డ్స్ పేరుతోటి రోజుకి 150 టన్నులు మేము పేపర్ ప్రొడక్షన్ తీసుకుంటాం, 70 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాం. దీనికి గాను మేము ఒక 1000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి హామీలతోటి ఆ రోజు ఉన్నటువంటి భద్రాచలం పేపర్ బోర్డ్స్ అనేటువంటి ఒక ప్రైవేటు యాజమాన్యం ఇక్కడ కంపెనీ పెట్టడం జరిగింది. మరి కంపెనీ పెట్టినప్పుడు అప్పుడున్నటువంటి యాజమాన్యం ఉన్న చట్టాల ప్రకారం కానీ అవసరాల రీత్యా కానీ గమనించినట్లయితే వాళ్ళు ఆ రోజు అన్న ప్రకారం 970 మంది పర్మనెంట్గా ఎంప్లాయీస్ని కంపెనీలోకి తీసుకోవడం జరిగింది. వరంగల్ జిల్లా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా వరంగల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుండి ఎంజీఎం ఆసుపత్రి వరకు నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబరి కిషోర్ ఝా ప్రారంభించారు. స్వయంగా మంత్రి కొండ సురేఖ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ఈ సందర్భంగా పత్రికా మీడియా ప్రతినిధులకు హెల్మెట్లను మంత్రి అందజేశారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, మద్యం సేవించి వాహనాలను నడపవద్దని, వాహనం నడిపే క్రమంలో సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని తెలియజేశారు. మనం చూస్తా ఉన్నాము ఎన్ని యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. యాక్సిడెంట్స్ అవడమే కాదు, స్పాట్ డెత్ అవుతా ఉన్నారు. దానివల్ల కుటుంబాలు కూడా 4 5 చనిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు అజాగ్రత్తగా వచ్చినప్పుడు జరిగే అనర్థాలే ఎక్కువగా ఉంటా ఉన్నాయి. కాబట్టి మరి 2 వీలర్స్ వాళ్ళు అయితే మరీ నెగ్లెక్టెడ్ గా అడ్డదిడ్డంగా వెళ్ళిపోతా ఉంటారు, ట్రిపుల్ రైడింగ్ లో వెళ్తా ఉంటారు, వితౌట్ హెల్మెట్ వెళ్తా ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లు మాట్లాడుకుంటూ యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది. వాళ్ళను రోజు కోల్పోతా ఉన్నాం. కాబట్టి మన ప్రాణం ఒక్కటి మనం ఒక్కరమే కాదు, మన వెనకాల మన కుటుంబం ఉంటది, మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం లేకపోతే వాళ్ళు తెల్లారి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకొని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఒక వారోత్సవాలు అన్నదాన్ని ఒక మంత్ వరకు కూడా ఈరోజు పొడిగిచ్చారు అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, నాకు ఒక కుటుంబం ఉంది, నేను బాగా ఉంటేనే నా కుటుంబం బాగుంటుంది అనేటువంటి దృక్పథంతో మీరు ముందుకు వెళ్ళాలి. పిల్లలు, యూత్ పిల్లలు కూడా మీరు వెళ్ళేటప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారు, నన్ను కనిపించారు, నా మీద ఆశలు పెట్టుకున్నారు, నేనేమన్నా అయితే వాళ్ళు మరి భరించలేరు, వాళ్ళు జీవితాంతం బాధపడతారు అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు కూడా హెల్మెట్స్ పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు అదే విధంగా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తా ఉంటారు వెనుక నుంచి కూర్చొని, ఇంకా స్పీడ్ గా పోనీరా అంటా ఉంటే మీరు కూడా వెళ్ళిపోతా ఉంటారు. దానివల్ల జరిగేది మీకే అనర్థం జరుగుతుంది. అట్లా పోకుండా దయచేసి బర్త్డే పార్టీలని అబ్బాయిని ఇవ్వుకునే వాళ్ళు కాదు. అంటే అప్పుడు అట్లా ఉండేది అన్నట్టు పరిస్థితులు. కానీ ఈ రోజు ఎవరు యాక్సిడెంట్ అయినా కూడా వెంటనే తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. లేకపోతే అప్పుడే ఎవరు ముట్టుకున్నారు వాళ్ళని కూడా 10 సార్లు పిలిచి పోలీస్ స్టేషన్లకి ఇబ్బంది జరిగేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనము కూడా రోడ్ ఎమ్మెల్యేట్ వెళ్ళేటప్పుడు చాలా మంది ఎవరైనా కింద పడిపోతే చూడనట్టుగా కూడా వెళ్ళిపోతారు. అది కూడా కరెక్ట్ కాదు. మనం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో అదే ప్లేస్ లో మన వాళ్ళు ఉంటే ఏంటి అనే పరిస్థితి ఆలోచించి అవసరమైతే మన వెహికల్లోనైనా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తీసుకుపోయి ఆ ప్రాణాన్ని రక్షిస్తే ఒక కుటుంబాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఇటువంటి ఆలోచన కూడా మీలో ఉండాలి. మరి కొంత సేవ, సమాజ సేవ కూడా ఉండాలి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మరి ఇక్కడ ప్రమాణం చేపిస్తారనుకుంటా. ఇప్పుడు అందరికీ హెల్మెట్స్ ఇస్తున్నాము. హెల్మెట్ అంటే సేఫ్టీ. రోడ్ మీద ఎవరు హెల్మెట్ పెట్టిపోతే డెఫినెట్లీ దేర్ ఈస్ 75 to 80% ఛాన్సెస్ దట్ లైఫ్ విల్ బి సేవ్. ఈ అందరు తెలిసినప్పుడు కూడా మనము తెలిసి చాలా ఇది మిస్టేక్ చేస్తున్నాము, ఎందుకు మనం పెట్టట్లేము. సో అందరు పెట్టాలి. ఈ ప్రచారం చేసుకోవడానికి, అందరికి కమ్యూనికేట్ చేసుకోవడానికి విలేకరులతో మంచి ఎవరు లేరు. ఎందుకు మీరే పెట్టిపోతే అందరికి మీరు ఒక రోల్ మోడల్ గా ఉంటారు. అదే విధంగా పోలీస్ ద్వారా చేసిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా అందరికీ తెలిసిపోతుంది. డెఫినెట్లీ హెల్మెట్ లేకున్నా
మీకు పనిష్మెంట్ ఉంటది, ఇది అందరు తెలిసిపోవాలి. ఎందుకు ఇది మీ లైఫ్ గురించి ఉంది, మీతో సహా మీ ఫ్యామిలీకి మంచి గురించి మనము ఇది ఎన్ఫోర్స్ చేస్తున్నాము. సో మేడం, ఈ ప్రోగ్రామ్ కి భాగంగా మీరు వచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ యువర్ వాల్యుబుల్ థాట్స్. ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వర్ధనపేట తహసీల్దార్ విజయసాగర్ అన్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని తహసీల్దార్ విజయసాగర్ ఆధ్వర్యంలో వర్ధనపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వారిచే ప్రతిజ్ఞ చేయించి ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్, వర్ధనపేట సిఐ శ్రీనివాస్, ఎంపీడీఓ, ఎంపీఓ, డిప్యూటీ తహసీల్దార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ కుడి చేయి ముందుకు రానివ్వండి. ప్లస్ ఓటర్ల యొక్క హక్కు అండ్ ఓటు యొక్క ఇంపార్టెన్స్, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో ఓటు హక్కు యొక్క ఇంపార్టెన్స్ గురించి వివరించడం జరిగింది. పబ్లిక్ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలప్పుడు ఓటర్లకు కల్పించే అన్ని సౌకర్యాలు, అంటే పోలింగ్ బూత్లలో కల్పించే అన్ని సౌకర్యాల గురించి వివరించడం జరిగింది. మరియు ఓటు యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటన్నిటినీ కూడా అవగాహన కల్పించడం ద్వారా భారత ప్రజాస్వామ్య నిర్మాణంలో అందరూ పార్టిసిపేట్ కావాలని, భాగస్వామ్యం కావాలని కాన్స్టిట్యున్సీ పరిధిలో వాటర్ స్టే సర్క్యులేషన్ ఉండడానికి మరి అధికారికి మరి దీనికి వచ్చినటువంటి స్కూల్స్ నుంచి స్టూడెంట్స్కి రాజకీయ పెద్దలకి అందరూ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఓటు యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు నుంచి కూడా ఓటు నమోదు చేయించుకోవడం, దాన్ని వినియోగించడం, తద్వారా మంచి ప్రభుత్వాన్ని, మంచి ప్రజలకు పెంచుకోవడం, ఆ విధంగా భారత భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవడం విషయం మీద ఈరోజు అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం గర్భగుడిలో సింగర్ మధుప్రియ వివాదాస్పద సాంగ్ షూటింగ్ పై బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20న సినీ గాయని మధుప్రియ ఆలయ అధికారుల అనుమతి లేకుండా గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ షూటింగ్ చేసిన నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఈవో కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాళేశ్వర ఆలయ ఈవోను సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. 20వ తేదీ నాడు సోమవారం రోజు మధుప్రియ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వర దేవాలయంలో మరి షార్ట్ ఫిల్మ్ తీసి డ్యాన్సులు చేసినటువంటి మధుప్రియ గారి పైన మరి చట్టరీత్యా చర్య తీసుకోవాలని, వారిపై కేసు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈనాడు బీజేపీ పార్టీ మరి హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా బజరంగ దళ్ మరి ఈనాడు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ మరి ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతూ చేస్తున్న తరుణంలో మరి ఈనాడు వచ్చి ఆలయ ప్రతిష్టలకు భంగం కలిగించినటువంటి మరి ఈ సిబ్బంది పైన, అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ తీసినటువంటి మరి ఆ మధుప్రియ గారి పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈనాడు మరి భారతదేశ వ్యాప్తంగా మరి హిందూ ధర్మం, మరి సనాతన ధర్మం పట్ల ప్రజలు ఆకర్షితులైతే ఉన్నారు. నరేంద్ర మోడీ గారి మరి పరిపాలన పట్ల మరి హిందూ సాంప్రదాయాన్ని నెలకొల్పే పద్ధతిలో మరి జరుగుతున్న తరుణంలో ఈ దక్షిణ కాశీగా పేరొందినటువంటి మరి కాళేశ్వర దేవాలయంలో మరి గర్భగుడిలో మరి తలుపులు వేసి మరి ఈనాడు మధుప్రియ గారు షార్ట్ ఫిల్మ్ తీయడం, మరి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తించినందుకు వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ఈ సిబ్బంది పైన కూడా చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే ఉందో మరి అర్చకుల పైన చర్య తీసుకోవడం కాదు, మరి వాస్తవంగా ఇక్కడ ఇప్పుడు కూడా ఫుల్ టైము మరి ఈవో గారు కానీ తగు సిబ్బంది ఉండడం లేదు. కేవలం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ కింది స్థాయి ఉద్యోగులతోటే నడుస్తూ ఉన్నది కనుక ఇక్కడ ఉండైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిగా ఇక్కడ ఈవో అదేవిధంగా తగు సిబ్బంది ఉండి మరి పటిష్టంగా ఉండి దేవాలయ ప్రతిష్టను కాపాడే విధంగా మరి ప్రవర్తించాలని చెప్పి మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ తరఫున
మరి ముఖ్యంగా మరి ఈనాడు ఈ ప్రాంతానికి శాసనసభ్యుగా వివరిస్తూ మరి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి దీనిపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి మరి విదేశీ యాత్రలు చేస్తున్నటువంటి మంత్రి గారు మరి దీనిపైన ఇప్పటికైనా మరి దృష్టి పెట్టి ఈనాడు ఈ కాళేశ్వరం మరి దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళేశ్వరాన్ని మరి ఇక్కడికో ప్రపంచంలో మరి పేరు ప్రఖ్యాతులు తీసుకుపోవాల్సిన పరిస్థితిని వదిలేసి ఇక్కడ టూరిజం మరి స్పాట్ చేయాల్సినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ కాళేశ్వరాన్ని ఈ త్రివేణి సంగమాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉంది కనుక మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు కనుక మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కనుక మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్టీ తరఫున మరి ఖచ్చితంగా ఈ ఆలయ ప్రతిష్ట పెరిగే విధంగా మరి మీకు ఏమాత్రం సిద్ధశుద్ధి ఉన్నా మరి హిందూ సాంప్రదాయం పట్ల గౌరవం ఉన్నా మరి సనాతన ధర్మం పట్ల మీకు గౌరవం ఉన్నా మరి ఖచ్చితంగా ఈ విషయంలో చర్య తీసుకొని ఎవరైతే షార్ట్ ఫిల్మ్ తీసిండ్రో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం ఎస్ఎం కొత్తపల్లి గ్రామ శివార్లోని సోలిపేట తాటివనం వద్ద భూపాలపల్లి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 82 మంది కల్లుగీత కార్మికులను భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు కాటమయ్య రక్షణ కిట్లని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గౌడన్నలు తమ వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసే క్రమంలో ఆకస్మికంగా ప్రమాదాలు జరిగి చెట్లపై నుండి కింద పడి చనిపోవడం శాశ్వత వైకల్యానికి గురి కావడం జరుగుతుందని అన్నారు. ఇది గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం దృష్టికి సారించి వారి భద్రత కొరకు సేఫ్టీ కిట్లను తయారు చేయించి వారి కులదైవమైన కాటమయ్య పేరు పెట్టడం జరిగిందని వీటిని కాటమయ్య రక్షణ కవచం పేరుతో గౌడన్నలకు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో ఒక్కో కిట్లో మొత్తం 6 పరికరాలు ఉంటాయని తెలిపారు. తాడు, క్లిప్పులు, హ్యాండిల్, స్లింగ్ బ్యాగ్, లేగ్ లూప్ వంటివి వేరువేరుగా ఉంటాయని తెలిపారు. దీన్ని వాడి గీత కార్మికులు తాడు చెట్టు ఎక్కితే ఎలాంటి ప్రమాదాలు జరగవని ఎమ్మెల్యే తెలిపారు. బయగన్ రాజు, నెక్స్ట్ బయగన్ వెంకటేశ్వర్లు శ్రీనివాస్, బొమ్మ సతీష్, లైన్ లో వచ్చేస్తారు. రాజయ్య, కాసగాన్ రమేష్, మండ గోపి, శ్రీపతి తిరుపతి, కులస్తులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే తాళ్ళు ఎక్కడానికి యంత్రాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి 10 మంది ట్రైనర్స్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే తాళ్ళు ఎక్కడంతో చాలామంది ప్రమాదంతో పడి చనిపోవడం, కాళ్ళు రెక్కలు విరగడం, మరి గౌడ కులస్తులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మరి గీతా కార్మికులందరికీ కూడా ఏదైతే తాళ్ళు వెక్కి కళ్ళు గీసేటువంటి కార్మికులకు మిషన్స్ ఇవ్వాలని ఈరోజు మనము గత 3 నెలల క్రితమే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అందరి సభ్యులకు ఇచ్చే విధంగా ఇంకా 3000 మంది ఇవ్వాలనేది ఈ జిల్లాలో ఉంది. నేను గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళి ఆ 3000 మందికి కూడా యంత్రాలు ఈరోజు పంపిణయ్యే విధంగా నేను ఆ లిస్ట్ తీసుకొని నా లెటర్ పెట్టి దాని యొక్క పర్సువేషన్ చేసి అందరికీ అందే విధంగా చర్యలు చేపడతాం. గీతా కార్మికులు ఏదైతే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారో వాళ్ళు సకాలంలో మరి వాళ్ళ యొక్క స్వేచ్ఛగా వాళ్లకు సేఫ్టీ కిట్స్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని వాడుకొని దాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందే విధంగా చూడాలని నేను కోరుతా ఉన్నా.
పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం స్కూల్ పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సమ్మయ్య, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆరేలు, శ్రీమాన్, రమేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की బండ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్గా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. కల్లుగీత కార్మికులకు కాటమే రక్షణ కిట్లను అందించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు. కాళేశ్వరం గర్భగుడిలో సింగర్ మధుప్రియ వివాదాస్పద సాంగ్ షూటింగ్ పై బీజేపీ శ్రేణుల ధర్నా. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ఆందోళన. అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు. గాంధీ క్షేత్రంలో జాతీయ జెండా ఆవిష్కరించే ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.